హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. పత్తిని ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులలో తెల్లదోమ ఒకటని చెప్పవచ్చు. ఈ తెల్లదోమ యొక్క నివారణ, వాటి యొక్క ఉధృతి, వాటి యొక్క లక్షణాలు మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ ఉండి నేను మరిన్ని మంచి వీడియోస్ తేవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఒక లైక్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి పత్తిని ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులలో తెల్లదోమ గురించి మాట్లాడుకుందాం. ఈ తెల్లదోమలు పైరు పిందెకాయ దశలో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఆకుల మీద పచ్చదనం కోల్పోయి మచ్చలు ఏర్పడి ఆకులు పూర్తిగా పెరగకముందే రాలిపోవడం జరుగుతుంది. పురుగు సోకిన మొక్కలు గిడుసుబారి పూత మొగ్గలు, పూలు, కాయలు రాలి కాయలు తయారు కాకుండానే విచ్చుకోవడానికి, నాణ్యత తగ్గి కాయలు ముందుగానే విచ్చుకోవడానికి దోహదపడతాయన్నమాట. ఈ పురుగులు తేనె వంటి జిగుట పదార్థాన్ని విసర్జించి దూదిని కలుషితం చేస్తాయి. ఈ తెల్లదోమ యొక్క రెక్కలు తెల్లని రంగులో ఉంటాయి. శరీరం పసుపు రంగులో ఉండి లేత పసుపు కాళ్ళు మరియు యాంటీనాలను కలిగి ఉంటుంది. ఇది చాలా చిన్నవిగా ఉండి మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉంటుందన్నమాట. పత్తి పైరు 45 రోజుల వ్యవధిలో మొనోకోటోపాస్ మరియు నీరు 1/4 నిష్పత్తిలో మరియు 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు 1/20 నిష్పత్తిలో కలిపి కాండానికి పూసుకుంటే ఈ తెగుళ్ళు అనేది నివారించుకోవచ్చు. అదేవిధంగా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటరు లేదా మొనోకోటోపాస్ 1.6 మిల్లీలీటరు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటరు లేదా డైఫెథాయూరాన్ 1.25 మిల్లీలీటరు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల యొక్క ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా వేప కషాయాలు 5% వేపగింజ కషాయాన్ని పై మందులతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ యొక్క ఉధృతి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ వేప కషాయం అనేది పురుగుల యొక్క సంతానోత్పత్తిని నిర్మూలించడానికి బాగా సహకరిస్తుంది. ఇది ఈరోజుటి పత్తిని ఆశించేటటువంటి రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ గురించి, దాని యొక్క నివారణ గురించి తెలుసుకున్నారు. ఇది ఈరోజుటి వీడియో. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మరిన్ని సపోర్టివ్గా ఉండి నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.